దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడి వాక్యమును దీవించను కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కానబోతున్న ప్రియ పరలోక తండ్రి, మీ వందనాలు స్తుతులు స్తోత్రములోనైనా మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి, మీ కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నానయ్యా. మా భారతదేశాన్ని అంతటినీ మీ పాదాలు చెంత పెడుచున్నాను తండ్రి. మా దేశానికి శాంతి సమాధానము సమృద్ధి మీ దీవుల ఆశీర్వాదం రక్షణ మార్గంలో మా దేశ ప్రజలందరినీ నడిపించండి. మా దేశం చుట్టూ మీ అగ్ని కాచవంచండి. మా దేశ సరిహద్దులను కాపలా కాచిన బిడ్డలకు వారి వారి కుటుంబాలకు మీ కాపుదలాన్ని గ్రహించండి. పోలీసు వారిని, జడ్జీలను, లాయర్లను, స్కూళ్ళు కాలేజీలు చదువులు చెప్పే బిడ్డలను, ఉద్యోగాలు వ్యాపారాలు చేసే బిడ్డలను, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరూ, డాక్టర్స్ను, నర్సులను, ఆయా రంగాల్లో పనిచేసే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి. కాపుదల ప్రతి కుటుంబానికి దయచేయండి ఆయన. అలాగే ఆయా దేశాల్లో పనిచేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీ కాపుదలను గ్రహించండి. అలాగే అవని బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచుకోండి. తాగుబోతులను రక్షించండి ప్రభా. తాగుడని వ్యసనం నుండి దూరపరచండి ప్రభా. అలాగే అనేక మంది బిడ్డలు బలహీనంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి స్వస్థపరిచి వారి వారి బలహీనత నుండి నజరేయుని యేసు నామములో విడుదలనిచ్చి, అలాగే ప్రయాణాలు ఉంటున్న బిడ్డలందరికీ క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డల కొరకు సిద్ధపాటు చేసి మేలు ఆశీర్వాదంతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని మన యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.